సంగారెడ్డి జిల్లా ఐఐటీహెచ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనాలు సౌకర్యాలు కల్పించాలి అంటూ గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఇద్దరు చేసే పనిని ఒకరితో అప్పగించడంతో పనిచేయలేకపోతున్నామని వాపోయారు. ప్రశ్నించిన వారిని విధుల్లో నుంచి తొలగిస్తామని యాజమాన్యం బెదిరిస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. లేబర్ ఆఫీసర్ సైతం యాజమాన్యానికి మద్దతు తెలుపుతున్నట్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కరెక్టించాలి మరి అట్లా చేస్తున్నామండి. మాకు వచ్చేసి సేఫ్టీ అసలు లేనే లేదు. డ్యూటీలో వచ్చేసి 300 మందితోటి మేము ఇవాళ ధర్నా చేయడం జరిగింది. లోపల మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు 4 చేసే పనిని ఇద్దరు ఒకరితో చేయిస్తున్నారు. ఇంతకుముందు వేరే ఉండే, ఇప్పుడు కొత్తగా ఈ ఎంఎస్ సెక్షన్ వాళ్ళు ఏమనంటే అంటే మెమో లిస్ట్ చేస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు, విధుల నుండి తొలగిస్తున్నారు. బ్రేక్ ఇవ్వడము 2 నెలలు 3 నెలలు ఎవరన్నా ఒంటరిగా పోయి మాట్లాడితే వాళ్ళని పాయింట్ అవుట్ చేయడము, విధుల్లోకి వెళ్ళి తొలగించడం అట్లా చేస్తున్నారు. 3 ఎకరాల ల్యాండ్ పోయింది, ఒక్కళ్ళనే తీసుకున్నారు. అట్లా అసలు చాలా మంది ఉన్నారు. అట్లా ఫస్ట్ ఏమో ఎకరకు ఒక చొప్పున తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడేమో ఆ ఒక్కరిని కూడా తీసేస్తామని మాట్లాడుతున్నారు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే డైరెక్టర్ పేరు చెప్తున్నారు. ఉన్న వాస్తవికానికి ఎంఎస్ సెక్షన్ వాళ్ళు వీళ్ళు చేసే వరకు వాళ్ళు డైరెక్టర్ మీద చేసేస్తున్నారండి. అది ఐఐటీలో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులందరూ కూడా వారిపై జరుగుతున్నటువంటి వేధింపులు ఆపాలని చెప్పేసి ఈరోజు విధులు బహిష్కరించి ఐఐటీ గేట్ ముందు ప్రధాన గేట్ ముందు ధర్నాకు దిగడం జరిగింది. ప్రధానంగా వీళ్ళందరూ కూడా 2-3 చేసేటటువంటి పనిని ఒకరిపైననే భారం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను విధుల్లో నుంచి తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ స్థానికులు అనేక మంది ఉద్యోగాల కోసం అప్లికేషన్ పెట్టుకున్న స్థానికులకు ఇవ్వకుండా ఇతరులకు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పిఎఫ్కు సంబంధించి వీళ్ళ సరైనటువంటి ఆధారాలు లేవు. డీసీఎల్ అధికారులు ఐఐటీ అధికారులకు లొంగి ఈరోజు డీసీఎల్ అధికారులు ఇక్కడ తనిఖీలు మానేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ కనీస వేతనం అమలు కావడం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సమస్యలు పరిష్కరించాలని, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు కార్మికులందరూ కూడా ఆవేదన చెందినటువంటి ఒక సందర్భం ఉంది. ఈ సందర్భంలోనే డిఎస్పీ గారు కలగజేసుకొని సంబంధిత అధికారులతో